మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కౌంటర్ ఇచ్చారు. విజయవాడ తూర్పులో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు పలావు బిర్యానీ తింటేనే ఆనందంగా ఉండరని ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటున్నారని తెలిపారు. జగన్ అబద్ధాలు ఆడి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 39 మంది హత్యలు జరిగాయని చెప్పిన జగన్ వారి పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. జగన్ కావాలనే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. దీపావళి దసరా పండుగల కంటే మించి ఆనందంగా ఉన్నారు ప్రజలు. అది పలావ్ తింటేనే ఆనందం, లేకపోతే బిర్యానీ తింటేనే ఆనందం కాదండి. ప్రశాంతమైన వాతావరణం కావాలి. మన పిల్లలు బయటికి వెళ్తే మన చక్కగా వెనకొచ్చేటట్టు కావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాజకీయ కక్షలు కాకితో రోడ్ల మీద పరుగులెత్తి కొట్టించుకోవడాలు ఇవి కాదు మనకు కావాల్సింది. ఇవాళ ఒకటే పాయింట్ అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మీ ద్వారా. 39 మందిని హత్య చేశారని చెబుతా ఉన్నారు. 39 పేర్లు ఇమ్మంటే ఇంతమటికి ఆయన ఇవ్వకుండా దండం పెడతా ఉన్నాడు. మరి దాంట్లోనే దాన్ని మీరు చెప్పాలి. మమ్మల్ని అడిగే ప్రశ్నలు, మేము చెప్పే ప్రశ్నలు ప్రజలకు వినిపిస్తాం కాదు. ఆయన ఆ మాట అనగానే ఎందుకు నువ్వు ఇవ్వట్లేదు 39 మంది పేర్లు? నిజంగా హత్య జరిగితే 39 పేర్లు ఇవ్వచ్చు కదా. ఆ ఎఫ్ఐఆర్ చూడొచ్చు, ఆ ఎఫ్ఐఆర్ లో ఏముందో చూడొచ్చు, దాన్ని అవసరం ఎంక్వైరీ చేయొచ్చు. అలాంటి ఎవరైతే చేశారో వాళ్ళు పట్టుకోవాలి, ఏ పార్టీ అయినా కాదు. ఇవాళ 4 హత్యలు ఇప్పటి వరకు జరిగాయి. 4 హత్యల్లో 3 తెలుగుదేశం వాళ్ళని చంపడం జరిగింది. ఒకటి మాత్రమే వైఎస్ఆర్సీపీ అతను చచ్చిపోవడం జరిగింది. ఆ ఒకటి కూడా చచ్చిపోకూడదు. అలాంటి కార్యక్రమాలు ఎంకరేజ్ చేసే వ్యక్తి కాదు నారా చంద్రబాబు.